అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలి అని అయితే చూపించబోతున్నానండి. ఈ విధంగా ముడుపు ఎందుకు కట్టుకుంటారంటే మనకి ఏదైనా ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదా సంతాన సమస్యలు ఉన్నప్పుడు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ముడుపు కట్టుకోవచ్చండి. ముడుపు కట్టుకునే ముందు ఈ విధంగా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని విఘ్నేశ్వర స్వామికి మన మనసులో కోరిక చెప్పుకొని ముడుపు అయితే కట్టడం స్టార్ట్ చేయాలండి. ముందుగా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు నీళ్ళల్లో తడిపి ముందు రోజే మనము తడిపి ఆరబెట్టుకుంటే మనకు ముడుపు కట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. వీడియోలో చూపించినట్టుగా తెల్లటి వస్త్రానికి పసుపులో అద్దిన తెల్లటి వస్త్రానికి పసుపు కుంకుమతో అయితే బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ముడుపులో కొద్దిగా పసుపు మరియు కొంచెం కుంకుమ కూడా వేసి ముడుపు కట్టడం అయితే స్టార్ట్ చేయాలి. దాంతోపాటుగా ముడుపులో అక్షింతలు వేస్తే మంచిదని మేమైతే అక్షింతలు ఇక్కడ ప్రిపేర్ చేసి అక్షింతలు కూడా ముడుపులో కొద్దిగా తీసుకుంటున్నామండి. దాని తర్వాత మనకి దేవుడికి ఎంతో ఇష్టమైన పూజలో ఇంపార్టెంట్ అయిన పచ్చకర్పూరం అయితే తీసుకొని పచ్చకర్పూరం కూడా అయితే మేము ఇక్కడ ముడుపులో అయితే సమర్పిస్తున్నామండి. ఎందుకంటే పచ్చకర్పూరం పూజకి చాలా ప్రత్యేకమైనది, అందుకోసమని మేము పచ్చకర్పూరం కూడా తీసుకున్నాము. దాని తర్వాత మనం ఎంత అనుకుంటే అంత మన చేతనైనంత 101 రూపాయి కావచ్చు, లేదా 51, 21 లేదా 111 రూపాయలతో కూడా మనము ముడుపులో అయితే పెట్టి దేవుడికి ముడుపు కట్టుకోవచ్చండి. ఈ విధంగా ఇవి పెట్టి ముడుపు అయితే కట్టచ్చండి. ఇంకా ఏవేవో చెప్తుంటారు కానీ మనం సింపుల్గా ఇలా కూడా ముడుపు కట్టుకొని దేవుడికైతే మన కోరికలు చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ముడుపు కట్టుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో ఆరాధిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో మనమైతే ముడుపు కట్టుకోవాలండి. సంకల్పం నెరవేరాలని మన మనసులో కోరికలు అయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పుకుంటూ ముడుపు అయితే కట్టాలండి. మొత్తంగా అయితే 3 ముళ్ళు వేసి ముడుపు అయితే కట్టి ఆ తర్వాత ముడుపుకు కూడా కొద్దిగా పసుపు కుంకుమతో కుంకుమ బొట్లు పెట్టి మనమైతే మన మనసులో కోరికలు చెప్పుకోవాలండి. ఈ విధంగా అయితే పసుపు కుంకుమ బొట్లతో ముడుపుకి పూజ చేసుకోవాలండి. ముడుపుని మనము మన ఇంట్లో ఏదైనా పటం ఉన్నా లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్నా కూడా మనమైతే అక్కడ పెట్టచ్చు. ఈ విధంగా కడ్డీలు అండ్ కర్పూరంతో హారతిచ్చి ముడుపుకు కూడా పూజ చేసుకొని మన ఇంట్లో విగ్రహం కానీ లేదా దేవుడి చిత్రపటం ఏదున్నా కూడా కానీ ఈ ముడుపును తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం ముందైతే పెట్టి మనమైతే మన కోరికని మనసులో చెప్పుకొని దేవుడికైతే సంకల్పం నెరవేరాలి అని అయితే మొక్కుకోవాలండి. ఈ విధంగా అయితే ముడుపు కట్టుకుంటే సరిపోతుందండి. ఈ ముడుపుని మనం దేవుడి రూమ్లో పెట్టుకోవచ్చు. అక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉంటే బీరువాలో కూడా పెట్టి మనం అక్కడ తాకం కాబట్టి అక్కడైతే పెడితే సరిపోతుందండి. మన కోరిక నెరవేరిన తర్వాత మనమైతే ముడుపుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీలో అయితే సమర్పించవచ్చండి. ఈ విధంగా అయితే ముడుపుని కట్టుకొని దేవుడికి మనం ముడుపుని సమర్పించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.